ఫ్రెండ్స్, ఇది మంగళగిరిలోని మహాశివరాత్రి సందర్భంగా జరిగిన దివ్య రథోత్సవ కార్యక్రమం అండి. ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రథాన్ని లాగడం జరిగింది. కాళికాదేవి కాంతార వేషధారణతో చేసిన ప్రదర్శనలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే దివ్య రథోత్సవాన్ని ప్రారంభించడానికి మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చేసిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అలాగే హరిహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో రథోత్సవాన్ని లాగడం మనం గమనించవచ్చు. మంత్రి నారా లోకేష్ గారు స్వహస్తాలతో రథోత్సవాన్ని ప్రారంభించి రథాన్ని లాగడం జరిగింది. అలాగే రథోత్సవ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. ఎంతో దూర ప్రాంతాల నుంచి అట్లాగే పట్టణ ప్రజలు దివ్య రథోత్సవాన్ని చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా ఆ దివ్య రథోత్సవాన్ని భక్తులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించడం మనం చూడవచ్చు. అట్లాగే మహిళలు కోలాట ప్రదర్శనలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. వారిలో అణువణువున భక్తిభావం వెల్లివిక్కుతూ చేసిన వారి కోలాట ప్రదర్శన భక్తులందరినీ అలాగే చూపరులను ఎంతో అబ్బురపరిచి ఆసక్తిగా తిలకించేలా చేసింది. ఇక్కడ నారా లోకేష్ గారు రథోత్సవం అనంతరం అందరికీ అభివాదం చేస్తూ అందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరిని మంత్రి లోకేష్ గారు అందరికీ అభివాదం చేసుకుంటూ ఇక తిరుగు ప్రయాణమైనారు. కానీ లోకేష్ గారు వచ్చి రథోత్సవం ప్రారంభించడం భక్తులను మరింత ఉత్సాహానికి గురి చేసింది. మొత్తానికి రథోత్సవం ఎంతో వైభవంగా చాలా గొప్పగా జరిగిందని చెప్పవచ్చు.